వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన బాల్కొండ యువకులు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్ లో చేరామన్న యువకులు. మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి నిప్పులు. మహిళనైన తనను రకరకాలుగా వేధించడం సబితా ఇంద్రారెడ్డికి తగదని హితవు. ప్రకృతి అందాలతో కనువిందు చేస్తున్న యాదాద్రి దేవస్థానం. వర్షపు నీరు కిందికి జాలు వారుతుండడంతో సరికొత్త అందాలు. జల దిగ్బంధంలో జహీరాబాద్ పట్టణం. వసంత్ విహార్ కాలనీని ముంచెత్తిన వరద నీరు. డీటెయిల్స్ చూస్తే కేసీఆర్ జనరంజక పాలన బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై బీజేపీ కాంగ్రెస్ల నుంచి సుమారు 100 మంది రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వేల్పూరు మండలం పడగల్ గ్రామంలో ఎల్లా మహిపాల ఆధ్వర్యంలోని కాంగ్రెస్ నుండి శేఖర్, మహేష్, వంశీ, పలువురు యువకులు, బీజేపీ నుండి విష్ణు, పవన్, శ్రీకాంత్, పలువురు యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇక పడగల్ సర్పంచ్ రాజ్కుమార్, ఎంపీటీసీ శ్యామరావు, పిఎస్సిఎస్ చైర్మన్ హనుమంతు, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు జాయినింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెండోరా మండలం సావెల్ గ్రామం నుంచి ఎంపీటీసీ రాజేశ్వర్ ఆధ్వర్యంలో ఎస్టీ సంఘం నాయకులు, సంతకాల తిరుపతి, D3 యూత్ సభ్యులు, పర్ఫెక్ట్ యూత్ సభ్యులు, ఆర్ఆర్ యూత్ సభ్యులు సుమారు 60 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఇవాళ కేసీఆర్ గారి జనరంజక పాలనను మెచ్చి టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలని, కేసీఆర్కు అండగా ఉండాలని, నాకు అండగా ఉండాలని ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి వచ్చినందుకు మీ అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మీ అందరినీ పేరు పేరున సాదరంగా టీఆర్ఎస్ పార్టీలోకి నిండు మనసుతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇంకా మీ అందరూ కూడా ఈ రోజు నుండి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, నా కుటుంబ సభ్యులు. మీ కష్టంలో, మీ మంచిలో, మీ దుఃఖంలో కూడా మీకు అండగా ఉంటానని, మీతో పాటు ఉంటానని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. అయితే ఇవాళ మీ చేరిక టీఆర్ఎస్ పార్టీలో ఇది మీకోసమే కాదు, మీ సావేల్ గ్రామం కోసం కూడా. మీ చేరిక మీ సావేల్ గ్రామ అభివృద్ధికి ఇంకా. సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణిపై 12 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆమె మహేశ్వరం కోర్టుకి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై ఆకుల శ్రీవాణి నిప్పులు చెరిగారు. ఒక మహిళ అయ్యుండి మహిళని కూడా చూడకుండా దౌర్జన్యంగా, అక్రమంగా క్రిమినల్ కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. నిజాయితీగా మీరు చేసే తప్పులు, అక్రమాలు, దౌర్జన్యాలు అడ్డుకుంటే మహిళని కూడా చూడకుండా కేసులా అని ప్రశ్నించారు. వర్షాలలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై స్పందించండి అన్నారు. ఒక మహిళనైన తనను రకరకాలుగా వేధించడం సబితా ఇంద్రారెడ్డికి తగదని అన్నారు. ప్రజలు అధికార మదాన్ని తొక్కి పాతరేసి ఇంటికి సాగనింపే రోజు నీకు దగ్గరలోనే ఉందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి పోతే మంచి వసతులు లేవని ప్రైవేట్ ఆసుపత్రికి పోతే ఆ రోగికి ఉన్న అవసరాన్ని వాడుకొని లక్షల టెస్టుల పేర్ల పైన గుంజుకుంటున్నారు. అది మీకు కనిపిస్తలేదా సబితా ఇంద్రారెడ్డి? మీ అనుచరులకు కూడా చెప్తున్నా, ఆత్మాభిమానంతో, మనస్సాక్షితోటి చెయ్యి గుండె పైన వేసుకొని పని చేయండి. కేవలం అధికారం ఉంది కదా, ఆ బానిసత్వం ఉంటే నాకేదో లాభం జరుగుతుందని మాత్రం ఆలోచించకండి. మాలాగా పోరాడుతున్న వాళ్ళని వేధించకండి. వేధిస్తే భయపడతామని మీరు అనుకుంటున్నారేమో. 12 కాదు 120, 1116 కేసులు వేసుకున్నా కూడా నేను పోరాడతా. సబితా ఇంద్రారెడ్డి నిన్ను ఈసారి గద్దె దించే వరకు, ప్రజలకు నీ నిజ స్వరూపం తెలిసే వరకు నేను పోరాడతా. అన్ని సబితా ఇంద్రారెడ్డి గారే. 12 కేసులు. ఒకటేమో GHMCతో పోరాడినందుకు, GHMCలో నిధులు రావట్లేదని GHMC ఆఫీస్లో పోరాడినందుకు ఒక కేసు.
విఎం హోమ్ లో షూటింగ్ అవుతుంది. అక్కడ పిల్లలకి పాఠాలు చెప్పకుండా పిల్లలను పక్క రూమ్ లో పెట్టేసి నీ డబ్బుల కోసం షూటింగ్లు చెప్పించుకుంటున్నావు. షూటింగ్లు ఆపేయండి అని ప్రశ్నించినందుకు నా పైన కేసులు. నా ప్రజలు కడుతున్న నిధులకు పన్నులకు తగ్గట్టుగా నిధులు రావట్లేదు. నా ప్రజలకి డ్రైనేజీలు పొంగుతున్నాయి, నాలాలు పొంగుతున్నాయి, మ్యాన్ హోల్లు కుంగిపోతున్నాయి, రోడ్లు కూలిపోతున్నాయి, రోడ్లు సరిగ్గా లేవు, పాఠశాలలలో స్కూల్స్లలో క్లాస్ రూమ్స్ లేవు, బెంచులు లేవు, తిండి లేదు, నీళ్లు లేదు, విద్యార్థులకి చదువు చెప్పడానికి ఉపాధ్యాయులు లేరు, పుస్తకాలు లేవు. ప్రశ్నించినందుకు మిగతా 8 కేసులు సబితా ఇంద్రారెడ్డి గారు వాళ్ళ అనుచరులతోటి కంప్లైంట్ ఇప్పించి మరి దగ్గరుండి మరి కేసు ఫైల్ చేయించారు. ఆ అనుచరులను అధికారులని కూడా నేను మళ్ళొక్కసారి అడుగుతున్నాను, ఇంటికి పోయి ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఆత్మాభిమానంతో ప్రజలు ఇచ్చిన డబ్బులతోటి జీతాలు తీసుకుంటున్నారు. కాబట్టి ప్రధాన పర్యాటక కేంద్రమైన భువనగిరి కోట, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గోపురాలు ప్రకృతి అందాలతో కనువిందు చేస్తున్నాయి. కొండపై నుండి అందమైన జలపాతాలు జాలువారుతుండటంతో ప్రకృతి ప్రేమికులంతా మంత్రముగ్ధులవుతున్నారు. వారి సెల్ ఫోన్లలో బంధించడం కూడా జరిగింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రధాన గోపురాలు వర్షపు నీటితో కిందికి జాలువారుతుండటంతో ప్రకృతి అందాలు సంతరించుకున్నాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. వసంత్ విహార్ కాలనీని వరద నీరు పోటెత్తించింది. బయటకు వచ్చిన వారు ఇంటికి వెళ్లలేక, ఇంట్లో ఉన్నవారు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. గత 3 రోజులుగా వసంత్ విహార్ కాలనీ ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. కొండపై నుండి జాలువారే వరద ప్రవాహం చూపర్లను ఆకట్టుకుంటోంది. ప్రకృతి సోయగాల మధ్య ఆకాశం నుండి భూమిని తాకుతున్న జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. ఈ జలపాతం ఉన్నది మరెక్కడో కాదు, వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో. కొండలపై నుండి ప్రవహిస్తున్న వరద నీరు జలపాతాన్ని తలపిస్తోంది. పద్దెనిమిదేళ్లు నుండి దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న మహిళలకు నెల నెల నగదు సాయాన్ని అందించే టీడీపీ మినీ మేనిఫెస్టోలోని మహాశక్తి పథకంపై మాజీ మంత్రి లక్ష్మీనారాయణ అవగాహన కల్పించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండల కేంద్రంలోని రఘురాం నగర్లో ఇంటింటికి మహాశక్తి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా ఒక పక్క దోపిడీ చేస్తూ సామెత చెప్తారు చూడు, పేద చేరు మేస్తుంటే కూడా గట్టు మేస్తుందా అనేటువంటి సామెత. అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే బరి తెగించి రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నాడో, అలాగే కింద ఉన్నటువంటి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దగ్గర నుంచి శాసనసభ్యుల దగ్గర నుండి మంత్రుల వరకు కూడా ఈ రాష్ట్రంలో మహిళల పట్ల అసభ్యకరమైనటువంటి ప్రవర్తన చేస్తూ, అలాగే అనేక రకాలుగా అనేక సార్లు హత్యలు కానీ లేకపోతే మానభంగాలు కానీ మిస్సింగ్లు కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నా కూడా కనీసం ఇంతవరకు ముద్దాయిల్ని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి అయింది. ఈ పోలీసులు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి అరాచకాలకి కాపలా గాయటమే సరిపోయింది తప్ప ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా వదిలేసినటువంటి పరిస్థితి. క్రిటిసైజ్ చేసి నిజాలు చెప్పి వాస్తవాలు చెప్తున్నటువంటి ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టి మరి జైలుకు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. భార్య నాలుకను కొరికేసింది. ఇద్దరు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు సంతానం కూడా ఉంది. భర్త ఓ షాపులో పనిచేస్తున్నాడు. ఇందులో భార్య భర్త నాలుకను దారుణంగా కొరికేసింది. బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. భార్య కోపంతో ఇలా చేసిందని భర్త అంటుంటే, బలవంతంగా ముద్దు పెట్టుకోబోతే ఇలా జరిగిందని భార్య అంటుంది. పోలీసులు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఓ భార్య భర్త నాలుక కొరికేసింది. భర్త ముద్దు పెట్టుకుందామని ప్రయత్నిస్తే భార్య రివర్స్ లో ట్విస్ట్ ఇచ్చింది. తుగ్గలి మండలం ఎల్లంగుట్ట తండాలో జరిగింది ఈ ఘటన. గుంటూరు జిల్లాకు చెందిన తారాచంద్ నాయక్ కర్నూలు జిల్లా తుగ్గలి మండలంకు చెందిన పుష్పావతిలు ప్రేమించుకున్నారు. ఇక ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలని నిశ్చయించుకుని వీరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. వీరి కాపురం సజావుగా సాగింది. గత 2 ఏళ్లుగా భార్యాభర్తలిద్దరూ తరచుగా గొడవ పడుతున్నారు. భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో, భార్య ఒక్కసారిగా భర్త దగ్గరకు వెళ్లి నాలుకను కొరికేసింది. తారాచంద్ నాయక్ తీవ్రంగా గాయపడగా వెంటనే చికిత్స నిమిత్తం గుత్తి ఆసుపత్రికి వచ్చారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. ఈ ఘటనపై జొన్నగిరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తన భార్యను దగ్గరకు తీసుకునేందుకు ప్రయత్నిస్తే ఇలా నాలుక కొరికేసినట్లు భర్త తారాచంద్ నాయక్ ఆరోపించారు. భార్య ప్రవర్తన కొంతకాలంగా సరిగ్గా లేదని, అదే ఊర్లో మరో వ్యక్తితో సన్నిహితంగా ఉందని చెప్పుకొచ్చాడు. తన భార్య నుంచి ప్రాణహాని ఉందని, తనను చంపేస్తుందేమోనని భయంగా ఉందని అన్నాడు. తన భార్యను చాలా బాగా చూసుకుంటున్నానని, షాప్లో పనిచేస్తూ నెల కాగానే జీతం డబ్బులు భార్యకే తెచ్చిస్తున్నట్లు కూడా చెబుతున్నాడు. అవసరమైన సమయంలో తన తండ్రి కూడా నెలకు సరిపడా డబ్బులు వేస్తున్నాడని చెప్పుకొచ్చారు. తన భార్య ఇలా చేయడం బాధగా ఉందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన పిల్లల పరిస్థితి ఏంటంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు తారాచంద్ నాయక్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత ఏపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. జగన్ ఓ ఆర్థిక నేరస్తుడు, అరాచకవాది, నియంత అని సోమిరెడ్డి ఆరోపించారు. జగన్ రెడ్డితో ఎవరైనా పొత్తు పెట్టుకుంటారా అని ప్రశ్నించారు. 175 సీట్ల దమ్ము గురించి మాట్లాడుతున్న జగన్తో ఒక్క స్థానంలోనైనా కలిసి వచ్చే పార్టీ ఏదైనా ఉందా అని సోమిరెడ్డి అన్నారు. నియంత కాబట్టి జగన్తో ఎవరూ కలిసి వచ్చే ప్రసక్తే లేదని, దాన్ని జగన్ గొప్పగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని సోమిరెడ్డి మండిపడ్డారు. ఒకటి మనం చూసాం, 110 కోట్ల రైతుల ట్రాన్స్పోర్ట్ అని చెప్పి స్టేజ్ 1 స్టేజ్ 2 కలిసి నెల్లూరు జిల్లాలో 110 కోట్ల కుంభకోణం ఈ రైతులకు సంబంధించిన ధాన్యం ట్రాన్స్పోర్టు. ఈ విషయంలో నిన్న జలదంకి మండలం ఒక్క బ్రాహ్మణకాక విలేజ్లో 1,20,00,000 తుఫాను కారణంగా వరద టైంలో వర్షాలకి దెబ్బతిన్న వాళ్ళది ఆ మే నెలలో, దానికి ఒక్క ఊర్లో 1,20,00,000 వేసిపోయింది. మొన్న
ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్, ఈయన శాఖలో ఉండే చైర్మన్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకుడు అని చెప్పి ఎవరినైతే నియమించాడో ఆయన పిటిషన్ ఎవరికి వ్యవసాయ శాఖ మంత్రికి పెట్టలే. వ్యవసాయ శాఖ మంత్రికి దాంట్లో భాగం ఉంది కాబట్టి ముఖ్యమంత్రికి లేఖ రాశాడు. అయ్యా, ఆగ్రో కార్పొరేషన్లో రైతులకు సంబంధించిన పనిముట్లు నాసి రకం కుంభకోణం జరుగుతుంది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని వ్యవసాయ మంత్రికి రాస్తే ఈయనకి ముడుపులు ముడుతున్నాయి కాబట్టి ఈయనకి దాంట్లో భాగం ఉంది కాబట్టి ముఖ్యమంత్రికి రాశాడు. ఇక్కడ 110 కోట్లు నెల్లూరు జిల్లాలో కుంభకోణం. నిన్న ఇది జలదంకి బ్రాహ్మణ కాక. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఇవన్నీ ఒక ఎత్తు, మళ్ళీ అసైన్ భూముల్లో ఈ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ కింద అసైన్మెంట్ కమిటీలో పెట్టి ఎవరైతే ప్రకాశం జిల్లాలో గిరిజన యువకుడైన నవీన్పై ప్రత్యర్థులు విచక్షణ రహితంగా దాడి చేయడమే కాకుండా నోట్లో మూత్రం పోసిన అమానవీయ ఘటనపై సమాజం మొత్తం స్పందించింది. హోంమంత్రి వనిత స్పందిస్తూ ఒక యువకుడిని కొట్టి ఇబ్బంది పెట్టారని, తప్పు ఎవరు చేసినా వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఘటన ఎందుకు, ఏ విధంగా జరిగిందనే దానిపై విచారణ జరుగుతోందని చెప్పారు. ఏదైతే మీరు ఇక్కడ ఒంగోలులో జరిగింది, ఒక గిరిజన యువకుడి మీద యూరిన్ పోసి ఇబ్బంది పెట్టిన సంఘటన ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా ఆ వీడియో రావడం జరిగింది. అయితే ఇక్కడ మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే ఆ వీడియో మా దృష్టికి రాగానే దాని మీద స్పందించడం జరిగింది. అంటే నిజంగా ఈ రోజున ఒక గిరిజన యువకుడి మీద ఆ విధమైన సంఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరం. అట్లా జరగడం అనేది మంచి పరిణామాలు కాదు. కానీ అది జరిగిన సంఘటన ఎలా జరిగింది ఏంటి అనేది ఒక్కసారి మనం విచారణ చేసినప్పుడు అక్కడ వచ్చిన వివరాలు ఏమిటంటే, ఎవరైతే తనని ఇబ్బంది పెట్టారో మూత్రం పోసి వాళ్ళంతా కూడా కలిసి కొంతకాలంగా కొన్ని దొంగతనాలు చేయడం, అట్లానే ఒక ముస్లిం మైనర్ బాలిక మీద కూడా వాళ్ళు ఆ రోజున అత్యాచారం చేసిన కేసులో కూడా వాళ్ళు జైలుకు పోయి వచ్చిన వ్యక్తులు వాళ్ళు. అయితే వాళ్ళు చేసిన సంఘటనలో వాళ్ళు షేర్ కోసం కొట్లాడుకోవడం, వాళ్ళు మద్యం మత్తులో ఉన్నప్పుడు అది కూడా ఎవరైతే ఈ గిరిజన యువకుడు ఉన్నాడో అతనికి తెలియదు ఏం జరిగినది అన్న విషయం తెలియదు. శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అప్పలరాజు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పవన్ కళ్యాణ్తో వాలంటీర్లపై విమర్శలు చేయిస్తున్నారని మండిపడ్డారు. అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి ఏం చేశారని ప్రశ్నించారు. ఎక్కడ ఎలాంటి అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారులకు అందించగలిగేటటువంటి ఒక గొప్ప మహోన్నతమైనటువంటి వ్యవస్థ ఈ సచివాలయ వ్యవస్థ. సచివాలయ వ్యవస్థ ఉంది కాబట్టే ఈరోజు ప్రజలందరూ కూడా నిశ్చింతగా గుండె మీద చెయ్యి వేసుకొని, సచివాలయ వ్యవస్థ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ ద ఫేస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. సచివాలయం అంటే మనకు గుర్తు వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా నన్ అదర్ దాన్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారన్నటువంటి ఆ ధైర్యం సచివాలయాలు ఇస్తా ఉన్నాయి. ఇలాంటి సచివాలయ వ్యవస్థను కూడా ఇటీవల కాలంలో దూషించడం, తక్కువ చేసి మాట్లాడడం మనం చూసాం. అవగాహన లేనటువంటి వ్యక్తులు చేసేటటువంటి పని. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ పంచాయతీలు ఉండగా సచివాలయాలు ఎందుకు అని చెప్పేసి అన్నాడు. వాలంటీర్ వ్యవస్థను అయితే పూర్తిగా కించపరుస్తూ మాట్లాడాడు ఆయన. నా ఉద్దేశంలో ఇవేవి పవన్ కళ్యాణ్ స్వతహాగా మాట్లాడినటువంటి మాటలు కాదు, వెంచడానికి అంత అవగాహన లేదు ఆయన. మొన్ననే ఒక వీడియో చూశాను నేను. ఎవరో ఇలాంటి మీడియా మిత్రులు ఎన్డీఎఫ్ సమావేశంకి వెళ్తున్నారు కదా, ఏం మాట్లాడదాం అనుకుంటున్నారంటే ఆయన ఏం మాట్లాడాడు, బెక్కి ఎలా మాట్లాడాడు మనం చూసాం. అలాంటి వ్యక్తి సచివాలయాల పనితీరు గురించి, వాలంటీర్ల పనితీరు గురించి అవగాహన చేసుకునో లేకపోతే తెలుసుకొని మాట్లాడతాడని మనం ఊహించలేం.
కానీ ఇది చంద్రబాబు మనసులో మాట. చంద్రబాబు బయటికి చెప్పలేక, చంద్రబాబు బయటికి చెప్తే ఏం జరిగిపోతుంది అన్నటువంటి భయంతో ఆ మాటలు పవన్ కళ్యాణ్తో మాట్లాడించారు. రాష్ట్ర ప్రజలందరికీ నేను ఒక విషయం తెలియజేయాలనుకుంటా ఉన్నాను. పవన్ కళ్యాణ్ అనేటటువంటి ముసుగులో చిత్తూరు జిల్లా కుప్పంలో స్థానిక సంస్థలు ఎన్నికల్లో సత్తా చాటామని, రాబోయే ఎమ్మెల్యే ఎన్నికలలో కుప్పం అభ్యర్థి భరత్ సునాయాసంగా గెలుస్తారని మంత్రి పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలంటే పోటీ చేయాలని అన్నారు. రాష్ట్రంలో భరత్ ధీటైన నాయకుడిగా ఎదుగుతాడని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 60 లక్షల దొంగ ఓట్లను చేర్చారని అన్నారు. కుప్పంలో ఇప్పటికే 17,000 దొంగ ఓట్లను తొలగించామని, మరో 26,000 దొంగ ఓట్లను అధికారులు పరిశీలిస్తున్నారని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు ఆయన కంప్లైంట్ చేశారు కాదు, దీన్ని మేము మొట్టమొదట కనుక్కున్నాం. కుప్పంలో చూసిన తర్వాతే రాష్ట్రం మీద అంతా కూడా దృష్టి సారించాం. మనకున్న 3,90,00,000 ఓట్లలో రాష్ట్రం మొత్తం మీద 60 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు చేర్చారు? ఎవరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేర్చారు? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2019 ఎన్నికల ముందు ఈ 60 లక్షల ఓట్లు దొంగ ఓట్లు రాష్ట్ర వ్యాప్తంగా చేర్చడం జరిగింది. దాని మీద మేము ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేశాం. దాని మీద మా శాసనసభ్యులందరినీ కూడా అప్రమత్తం చేశాం. మా శాసనసభ్యులు కూడా వాటినన్నింటినీ కూడా వేరు చేసుకొని ఏది దొంగ ఓటు ఉంది, ఏది యాక్చువల్గా ఓటు ఉంది అని అవన్నీ కూడా వాళ్ళు కూడా దాని మీద ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఆ దొంగ ఓట్లు ఉన్నవన్నీ కూడా మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకుపోయి వాటిని తొలగించడానికి కృషి చేస్తాం. ఇదంతా ఒక తంతు ప్రకారం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2019 ఎన్నికల ముందే జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం. ఇది చేసినప్పుడు కుప్పంలో అత్యధిక ఆయనకు ప్రాధాన్యత ఉంది. ఆయన కంటెస్ట్ చేస్తాడు కాబట్టి ఆయన కూడా ఎక్కువగా నమోదు చేసుకున్నాడు. ఇప్పటికే 17,000 ఓట్లు తొలగించాం మేము. ఇంకా 26,000 27,000 ఓట్లు ఉన్నాయి దొంగ ఓట్లు. వాటన్నిటికి కూడా అందరికీ కూడా మేము పెన్ డ్రైవ్ ఇచ్చి మీరు బెంగళూరులో ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇక్కడ తమిళనాడు వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మీ గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణంలో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రం సమీపంలోని పత్తి మార్కెట్ యార్డు వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పత్తి మార్కెట్ యార్డు సమీపంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కారులో మద్యం సేవిస్తూ రోడ్డుపై అడ్డంగా నిలిపేయడంతో ఖమ్మం వైపు నుండి కొత్తగూడెం వెళ్తున్న లారీ వర్షంలో ఆ కారు సరిగ్గా కనిపించకపోవడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. లారీ సడన్ బ్రేక్ వేయడంతో అశోక్ లేలాండ్ వాహనం ఆ లారీని వెనుక నుండి ఢీకొట్టింది. దీంతో అశోక్ లేలాండ్ డ్రైవర్కి గాయాలయ్యాయి. అదే సమయంలో కొత్తగూడెం వైపు నుండి ఖమ్మం వెళ్తున్న ఐరన్ లోడ్ లారీని డ్రైవరు పక్క కాపాడు. అదే క్రమంలో వెనుక నుండి వచ్చిన యాష్ ట్యాంకర్ ఐరన్ లోడ్ లారీని ఢీకొట్టడంతో ఒక్కసారిగా గ్యాస్ ట్యాంకర్ క్యాబిన్లో నుంచి మంటలు చెలరేగాయి. మంటలు యాష్ ట్యాంకర్ క్యాబిన్ పూర్తిగా దగ్ధమైంది. దీంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కూడా ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అదుపు చేశారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్ని క్లియర్ చేశారు. బండి వేసుకొని అండి ఇక్కడ జూలూరుపాడు ఎంటర్ అవుతుంటే డ్రింక్ చేసి కారు వాళ్ళు అడ్డంగా ఆపేశారు. డ్రింక్ చేసి కారు ఆపేసి అడ్డంగా ఆపేసి డోర్లు తీసేసి రోడ్డు మీద ఆపేశారు. నేను దగ్గరకు వచ్చిన తర్వాత కారు కానరాలేదు. దగ్గరకు వచ్చిన తర్వాత వర్షం పడుతుంది నైట్ ఏమో. దగ్గరకు వచ్చిన తర్వాత ఆపేశారు. బ్రేకులు జారుతున్నాయి, వర్షం పడుతుంది. ఆపిన బండి ఆపిన తర్వాత ఇక నా వెనక వచ్చి కుర్రోడు ఏం చేసిండు, డీసీఎం నా బండి కింద నా బండి కొట్టేసాడు. బ్యాక్ సైడ్ కొట్టేశాడు డీసీఎం. బ్యాక్ సైడ్ కొట్టేసిన తర్వాత పార్ట్నర్ సౌండ్ వస్తే బరాబర్ దిగి అతన్ని ఏందనంటే బండి ఆగలేదన్న, కంట్రోల్ జారి వచ్చిందన్న అని చెప్పి అంటే ఇంకా అతను నేను బయటకు లాగడం జరిగింది. నైట్ లాగుతుంటే నెక్స్ట్ పాతిని బండి ఒకటి అశోక్ లేలాండ్ బండి డ్రైవర్ కూడా వచ్చాడు. ఏమైందన్నా ఎటు వచ్చుకుంటున్నా కారు ఆపినన్నా చెక్ చేసిన కారు అని చెప్తే
ఆయన దిగుతున్నా ఉండో ట్యాంకర్ వచ్చి మళ్ళీ సైడ్ కొట్టేసింది ఆ ట్యాంకర్ దాన్ని కొడతా అది పోయి బ్యాక్ సైడ్ దాంట్లో పడిపోయింది. అది అమ్మనే కొడతా ఫైర్ అయిపోయింది. తాగడం బండి అమ్మనే ఫైర్ అయిపోయింది. అది ఆ డ్రైవర్ దిగాడు, ఈ డ్రైవర్ దిగేశాడు. ఆ 2 బండ్లు తగలబడదని ఈ 3వ బండి కూడా లారీ అక్కడ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన బాల్కొండ యువకులు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్ లో చేరామన్న యువకులు. మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి నిప్పులు. మహిళనైన తనను రకరకాలుగా వేధించడం సబితా ఇంద్రారెడ్డికి తగదని హితవు. ప్రకృతి అందాలతో కనువిందు చేస్తున్న యాదాద్రి దేవస్థానం. వర్షపు నీరు కిందికి జాలు వారుతుండడంతో సరికొత్త అందాలు. జల దిగ్బంధంలో జహీరాబాద్ పట్టణం. వసంత్ విహార్ కాలనీని ముంచెత్తిన వరద నీరు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.